దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవులుగా నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. సంఘంగాను సమాజంగాను నీ వాక్యం నేర్చుకుంటుండగా వాక్యంకు లోబడి వాక్యానికి భయపడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మరి మీ చేరువలోనికి సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ద్వారా మరి మీ చేరువలోనికి మీతోని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు క్రీస్తు పునరుద్ధానము, క్రీస్తు తిరిగి లేచాడు. అందులో మరి క్రైస్తవ పునరుద్ధానము, క్రీస్తు పునరుద్ధానములో క్రైస్తవ పునరుద్ధానము అనే అంశం ద్వారా మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. మరి ఈ అంశమును నేర్చుకోవడానికి మనం సిద్ధపడదామా? మరి సిద్ధపడుతూ వాక్య ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని క్రీస్తు పునరుద్ధానం, యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు, మరి యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు ఏం జరిగింది అనే అంశం ద్వారా మనము మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం. మరి పిల్లరా, మరి ఎలా ఉన్నాము? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? వాక్యానుసారంగా మన ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మరి సిద్ధంగా ఉంటూ మన ఆత్మీయత స్థితిని వాక్యం ద్వారా లేఖనాల ద్వారా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి ఈరోజు వాక్యం చదువుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం ద్వారా ఏం జరిగింది? 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనమును మనము చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యూనైనా తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఏం చేశాడు? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు తిరిగి లేచి ఏం చేశాడు? సువార్త వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను జీవింపచేస్తుంది. చూడండి పిల్లరా, మనమై ఉన్న ఆత్మను జీవింపచేస్తుంది. ఎంత అద్భుతం పిల్లరా. మరి చూడండి పిల్లరా, దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రభువును లేపాడు. మరి దేవుడు ప్రభువు లేపాడు కాబట్టి మనలను కూడా తన శక్తి వలన లేపును అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన లేఖనం పిల్లారా. దేవుడు ప్రభువును లేపాడు. అందుకోసమే మరి మనల్ని కూడా తన శక్తి వలన లేపును అని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన లేఖనం చూసినట్లయితే, ప్రభువు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మేము విశ్వసించుచున్నాము కనుక మేము మాట్లాడుచున్నాము. చూడండి పిల్లరా, మరి సాధారణంగా భౌతిక మరణం ఉంటుంది. మనిషికి 2 మరణాలు ఉంటాయి, భౌతిక మరణము, ఆత్మ మరణము. ఆ ఆత్మ మరణాన్ని గెలిచాడు.
యేసుక్రీస్తును దేవుడు లేపాడు. మనం కూడా యేసుక్రీస్తును విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అంటే మనల్ని కూడా లేపుతాడు అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి పిల్లరా, మనం మేలుకొని ఉన్నాను అంటే యేసుక్రీస్తును విశ్వసించి జీవించుచున్నాను. మరి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మృతి పొందినను, మరి తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. ఎందుకు మరణించాడండి? చూడండి, మనల్ని అందరి పరలోకములో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రంలో బందీలుగా ఉన్న వారందరినీ, పాపంతో జోగాడుతున్న మనందరినీ నీతిమంతులుగా చేయడానికి, మన పాపాలను తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అందుకోసమే చూడండి మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, సమస్తము తనకు లోపర్చుకున్న జాలశక్తిని బట్టి, సమస్తమును తనకు కొనిన జాలశక్తిని బట్టి ఆయన మనల దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపము గల దానిగా మార్చును. ఎప్పుడు మార్స్తాడండి? మరి మనం ఆలోచన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరముగా సమరూపము గల దానిగా మార్చును. అందుకోసమే పిల్లరా, ఆ మార్చును అని అపోస్తలుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నట్టే, యేసుక్రీస్తును మరి జీవాధిపతిని మీరు సిలువకు అప్పగించితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులమని అపోస్తలుడు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి పిల్లలు, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 31, 32 వచనాల్లో చాలా చక్కగా అద్భుతంగా సాక్ష్యం ఇస్తున్నారు. క్రీస్తు పాతాళంలో విలువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని. చూడండి పిల్లరా, దావీదు ఎప్పటి కాలం వాడు, యేసుక్రీస్తు ఎప్పటి కాలం వాడు? చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే సుమారు 1000 సంవత్సరాల కాలం వాడు ముందే మరి యేసుక్రీస్తు మరణం గురించి, మరి పునరుద్ధానం గురించి చెప్పాడట. ఏమంట? క్రీస్తు పాతాళంలో విలువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని తన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులు అని అపోస్తలులు చెప్తున్నారు. చూడండి పిల్లరా, మరి దావీదు ఎప్పుడో చెప్పాడు. మరి లేఖనాలు చూడండి పిల్లరా, అపోస్తలుడు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? లోక సంబంధమైన వాటిని గురించి సాక్ష్యం ఇచ్చారా? ప్రకృతి సంబంధమైన వాటిని గురించి సాక్ష్యం ఇచ్చారా? యేసుక్రీస్తు నమ్ముకోండి, మీకు సమస్తమును కలుగుతాయి, ఈ లోక సంబంధంగా అన్నీ కలుగుతాయని చెప్పారా? లేకుంటే మనమై ఉన్న ఆత్మ జీవింపజేసే మరి గొప్ప భాగ్యం ఉన్నది యేసుక్రీస్తు నమ్ముకుంటే అని చెప్పారా? చూడండి, వారు ఏమని సాక్ష్యం ఇచ్చారు అనేది ఇంకా మనము లేఖనాలను పరిశీలన చేసినట్లయితే అపోస్తల కార్యము 37 నుంచి 42 వచనమును వారు చదువుకున్నట్లయితే చాలా అద్భుతం పిల్లరా. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సువార్తను విన్నారు. మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, మీ జీవాధిపతిని మీరు అప్పగించితిరి, సిలువకు అప్పగించితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దీనికి మేమందరం సాక్షులమని చెప్తున్న సువార్తను చెప్పారు. సువార్త చెప్పి వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడిగారు. కడమ అపోస్తలును అడిగితే వాళ్ళు ఏమంటారు? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. పరిశుద్ధాత్మను వరము, ఈ వరము మరి ఆదామవ్వలు పోగొట్టుకున్నా మరి దేవుని కుమారత్వము దైవత్వమును మరి తిరిగి ఎప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే అప్పుడు ఆ దేవుని మరి పరిశుద్ధాత్మను వరము పొందుకుంటావు. ఆ వరము పొందుకోవడం ద్వారా నీ ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. బైబిల్ నీకు అద్భుతంగా అర్థమవుతుంది. లేకుంటే మనం తీసుకున్న బాప్తీసం బైబిల్ సిద్ధాంత ప్రకారంగా కాకుండా ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనము వివాదంలో చిక్కుకునే భయంకరమైన పరిస్థితి మనం ముంగటనే ఉన్నది. అందుకోసం పిల్లరా, ఇంకా 39, 34 వచనాలు, 39, 30, 40, 41 వచనాలు ఏమన్నది? ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులకును అందరికీ అనగా ప్రభు అయిన
ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేకమైన విధముల మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే అపొస్తలులు సాక్ష్యం ఇచ్చారు దేనిని గురించి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి. యేసును మీరు జీవాధిపతినైన యేసును మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దీనికి మేమందరం సాక్షులమని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. చూడండి పిల్లరా, దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు, దానికి మేము అందరం సాక్షులమని చెప్తున్నారు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులమని అపొస్తలులు గంట పదంగా మరి మొదటి శతాబ్దంలో చెప్తున్నారు. చూడండి పిల్లరా, అపొస్తల కార్యం 3వ అధ్యాయము 14-15 వచనంలో చదువుకున్నట్లయితే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి, మీరేం చేశారు? పరిశుద్ధుడు నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరాంతకునైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూడండి పిల్లరా, అపొస్తలులు దేనికి సాక్షులు? యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆ మరణ పునరుద్ధానం గురించి మేము సాక్షులమని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఆ యేసును బట్టి మృతులలో పునరుద్ధానము కలుగునని ప్రకటించుచున్న దానిని చూసి ఏం చేశారు? అనేకులు మొదటి శతాబ్దంలో కలవరపడ్డారట. మీరు దేని గురించి అయినా చెప్పండి, యేసునామం గురించి చెప్పొద్దని చెప్తున్నారు. చూడండి, అపొస్తల కార్యం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన లేఖనము చదువుకున్నట్లయితే 4వ అధ్యాయం 1 నుంచి 5-6 వచనాలు చదువుకున్నట్లయితే, చూడండి పిల్లరా, 1 నుంచి 5 వచనాలు 4-5 వచనాలు చదువుకుంటే చాలా అద్భుతం పిల్లరా. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యలు వారు ప్రజలకు బోధించుచు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూసి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి, ప్రారంభంలో మొదటి శతాబ్దంలో దేని గురించి అని చెప్పారు? యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి చెప్పొద్దని చెప్పారు. కానీ ఏం చేశారు మరి అపొస్తలులు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము, మేము సాక్షులము, మేము చూసిన దానినే చెప్తున్నాము అని చెప్పి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి మేము సాక్షులము, సువార్తని చెప్పారు. సువార్తనే ఎందుకు చెప్పారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లలు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. శరీర సంబంధమైన వాటిని గురించి కాదు యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే. నేను మనమై ఉన్న ఆత్మ మరణించి ఉండగా, పాతాళానికి జోగాడుతుండగా, మరణిస్తే పాతాళంకి చేరిపోయే భయంకరమైన పరిస్థితిలో నుండి మరి నేను మనమై ఉన్న ఆత్మ జీవింపజేస్తుంది. ఎప్పుడు జీవింపజేస్తుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటామని అపొస్తలులు సువార్తను ప్రకటించారు. చూడండి, అంతేకాదు మరి ఇంకా అపొస్తల కార్యం 4వ అధ్యాయం 10వ వచనంలో వీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వీడు స్వస్థ పొందును మీ ఎదుట నిలుచుచున్నాడు. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చూడండి, ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నదని వారు గంట పదంగా మరి అపొస్తలులు సువార్తను ప్రకటించారు పిల్లరా. మరి సువార్తను ప్రకటిస్తూ అద్భుతంగా మరి ఇంకా అనేకమంగా సువార్త ప్రకటిస్తూ విస్తారంగా సువార్తని ప్రకటించారు. ఇంకా దేని గురించి ప్రకటించలేదు. చూడండి, సువార్త గురించి వారు హతసాక్షులయ్యారు, సువార్తను ప్రకటించారు. సువార్తను ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఇంకా చూడండి, మనుషులను మనమేమి చేయదము. చూడండి, వారిని ఈ సువార్త ప్రకటిస్తున్నారు, వీళ్ళని బంధించుదాము, వీళ్ళని ఏం చేద్దామని అనేకులు మొదటి శతాబ్దంలో మరి ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి.
మరి అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 16 నుంచి 21 వచనంలో చదువుకున్నట్లయితే ఈ మనుషులను మనం ఏమి చేయుదాము, వారి చేసే ప్రసిద్ధి సూచక్రియలు చేయబడుతున్నాయని యెరూషలేములో కాపురం ఉన్న వారి కందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండా ఉన్నట్లు ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టుదామని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. చూడండి పిల్లరా, మీరు దేని గురించి అని చెప్పకూడదు, యేసు నామమును గురించి చెప్పకూడదు అని చెప్పి ఖండితంగా ఆజ్ఞాపించారు. అందుకు పేతురు, యోహానులు వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, ప్రజలందరూ జరిగిన దానిని గురించి విని దేవుని మయపరిచిరి గనుక సభ వారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేదని కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. చూడండి పిల్లరా, ఇదేం చేద్దాం మరి, ఏం చేద్దాం? ఈ యేసునామం గురించి ప్రకటించద్దు అంటే వారు వినట్లేదు, ఏం చేద్దాం మరి అని భయపడిపోయారు. మొదటి శతాబ్దంలో భయపడిపోయారు. ఏం చేస్తారు మరి? మీరు యేసునామం గురించి చెప్పొద్దు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? దేవుని మాట పెద్దదా, మీ మాట పెద్దదా అని వారు ప్రకటించారు. చూడండి, ఇంకా అద్భుతంగా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఇంకా లోక సంబంధమైన వాటిని గురించి ప్రకటించలేదు. మరి మనము ఈ వాక్యాన్ని వింటున్న మనము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను మనమై ఉన్న ఆత్మ రక్షించబడుతుంది. అపొస్తలులు ఈ లోక సంబంధంగా చిరస్థిరాస్తులను మరి కూడబెట్టుకోలేదు. సువార్త నిమిత్తం తమ చిరస్థిరాస్తులను సువార్త నిమిత్తం పనంగా పెట్టారు. కానీ ఈరోజు మరి క్రైస్తవులం అంటే ఈ యేసుక్రీస్తుని గురించి యేసు గురించి చెప్పి కూడబెట్టుకుంటున్నారు. చూడండి, మరి ఈరోజు మనం ఎంత వాక్యంకు విరుద్ధంగా జరుగుతున్నది. యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి ప్రకటించాలి. మరి చూడండి బ్రదర్, ఇంకంతేకాదు 4వ అధ్యాయం 32-33 వచనంలో విశ్వసించిన వారందరికీ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనది కాదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమష్టిగా ఉంచెను. ఇదంతయు అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరికీ అధికముగా ఉండెను. చూడండి బ్రదర్, దేని గురించి సాక్ష్యం ఇచ్చారట? యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారట. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇంకా వారు శిరసాలలో వేశారు. శిరసాలలో వేసినా కూడా వారు యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి ప్రకటించకుండా ఉండలేరట. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదువుకున్నట్లయితే ప్రధాన యాజకుడును ఆయనతో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యలు తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపొస్తలులను బలాత్కారంగా పట్టుకొని చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలుచుండురి, ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలకు చెప్పుడని వారితో చెప్పెను. ఈ జీవమును గురించిన మాటలు సువార్తలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుంది? మనల్ని రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, ఈ జీవమును గురించి సువార్తను చెప్పండి. చూడండి పిల్లరా, సువార్తను గురించి చెప్పండి అని చెప్పారు. ఇంకా మరి మనము ప్రధాన యాజకుడును వారిని చూసి ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇంత మీకు ఖచ్చితంగా చెప్పినా ఎందుకు చెప్తున్నారు? మీకు ఆజ్ఞాపింపలేదా అని చెప్తున్నారు. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 24 నుంచి 32 వచనాల్లో చాలా అద్భుతంగా ఉన్నది. చూడండి 28వ వచనం, ప్రధాన యాజకుడును వారిని చూసి ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపించామే. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు ఏం చేశాడు? మా అపొస్తలులను మనుషులకు కాదు, మేము దేవునికే లోపడవాలని కదా. అపొస్తలులు ఏం చేశారు? దేవునికి లోపడ్డారు కానీ మనుషులకు లోపడలేరు. మీరు ఈ మానున వేలాడ వేసిన సంహరించిన యేసును మన ప్రీతుల దేవుడు లేపెను.
మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలీయునకును మారు మనసు పాపక్షమాపణ దయచేయవలనని దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సంగతులు సాక్షులమై ఉన్నాము. దీనికి మేము అందరం సాక్షులమని ఉన్నామని చెప్పిరి. వారు అతని మాటలు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. వారిని విడుదల చేసి ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయిరి. ప్రతి దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూడండి, ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో దెబ్బలు పడ్డారు. ఏంది? సువార్తను గురించి, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని గురించి కాదు, సువార్తను గురించి. చూడండి పిల్లలు, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సువార్తను గురించి వారు ఎంతో ఆయాసపడ్డారు. చూడండి, ఇంకా మరి ప్రారంభంలో ఏమంటారా, సువార్తను గురించి వారు ఏం చెప్తారు? యెరూషలేములో బహుగా విస్తరించెను. బహుగా ఎంతెంత వారు కిందికి వత్తాలనుకున్నారో, బంద్ చేయాలనుకున్నారో, కానీ వాక్యం అంతా ఉవ్వెత్తున ఎగిసిపోయింది. చూడండి మరి అపొస్తల కార్యంలో మనం చూసుకున్నట్లయితే అపొస్తల కార్యంలో 6వ అధ్యాయం 1వ వచనంలో వారు దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేముకు బహుగా విస్తరించెను. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను మరియు యాజకులను అనేకులు విశ్వాసంకు లోబడ్డారు. ఇంకా ఏడికింత మన చూడండి పిల్లరా, సువార్తను ప్రారంభంలో బంధించాలనుకున్నారు. మరి బంధింపబడ్డదా? దేవుని వాక్యం బంధింపబడుతుందా? దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం ఇంకా ఏ విధంగా ప్రబలిపోయిన తర్వాత ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తల కార్యం 4వ అధ్యాయం 8వ అధ్యాయము 4-5 వచనాలు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి. చూడండి, ప్రారంభంలో ఎక్కడికక్కడ చెదిరిపోయినా కానీ వాక్యము ప్రకటించుటం మానట్లేదు. సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించుచుండిరి. సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే బిడ్డలారా, మనము క్రీస్తు పునర్ధానంలో మనం పాలిభాగస్తులు కావాలంటే ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాలు, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరెరుగారా? ఆయన మరణంలోనికి ఎప్పుడు బాప్తీసం పొందడం ఆయన మరణంలో పాలు పొందితిమని మీరెరుగారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. బాప్తీసంలో పాప జీవితాన్ని పాతిపెట్టడం జరిగింది. నూతన జీవితం క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇగో కొత్తవాయెను. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. చూడండి, దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన ఎప్పుడు లేపును? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే అప్పుడు నువ్వు పాత జీవితం బాప్తీసంలో సమాధి చేయబడుతుంది. నూతన జీవితము ఎప్పుడో తిరిగి లేవడం ద్వారా నూతన జీవితం. అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు నీవు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా జీవించడానికి వాక్యము అపోస్తల బోధ యందు నోట విడిచడం యందును ఏడతేక ఉండరి సావాసంతో అంటుకట్టబడితే ఉంటే అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతుంది. దేవుని కుమారులము, దేవుని ఇంటివారమని అప్పుడు నీవు వాక్యం ద్వారా తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. చూడండి పిల్లరా, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధం చేత నేను మృతుల నుండి పునరుద్ధానం కలగాలనుకుంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో చదువుకున్నట్లయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలోను సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. చూడండి పిల్లలు, సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా చేసుకొంచున్నాడు. ఆయన మరణ పునరుద్ధానంలో సమాన అనుభవం గలవాడని. చూడండి పిల్లలు, మరి ఈ పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాశాడు. మరి యేసుక్రీస్తును తెలుసుకోక ముందు ఏ విధంగా ఉన్నాడు, యేసుక్రీస్తును ఎరిగిన తర్వాత ఆయన జీవితంలో మార్పు అద్భుతం. మరి ఎందుకో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటున్నాక మనలో ఎందుకు మార్పు కలగడం లేదు? మనం తీసుకున్న బాప్తీసం సరి అయినా, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరి అయినా అని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. లేఖనాలను బట్టి ఆలోచన చేయాలి, వ్యక్తులను బట్టి కాదు. వాక్యం మనల్ని ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలన చేసినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ముందుకు సాగాలి, కానీ వ్యక్తులను బట్టి కాదు. ఇక్కడ చూడండి పిల్లలు, మరి మనం ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాల్లో పౌలు గారు యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరంలో ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. చూడండి, ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. ఎలాగనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడి ఉన్నాము. మరణమునకు అప్పగింపబడి ఉన్నామంటున్నాడు పౌలు గారు. అందుకోసమే ప్రియులారా, మనం ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం ఎలా కొనసాగుతున్నది, లోక సంబంధమైన వాటి కోసము మనం వెంపర్లాడుతున్నామా, ఆత్మ సంబంధమైన సంగతులతో మనం ముందుకు సాగుతున్నామా? ఏ విధంగా ఉన్నది ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? మనల్ని మనమే వాక్యం బట్టి, లేఖనాలను బట్టి ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనంలో మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల, చూడండి పిల్లరా, మనము క్రీస్తు చనిపోయిన ఎడల మృతులలో నుండి లేపిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణం ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మనం క్రీస్తు చనిపోవాలి. ఎప్పుడు చనిపోవాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, మరి యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని, నేను పాపినని మన అందరి పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు నీ పాప జీవితాన్ని బాప్తీసంలో సమాధి చేయబడడం జరుగుతుంది. తిరిగి లేవడం తర్వాత నూతన సృష్టి, కొత్త జీవితం, క్రీస్తులో కొత్త జీవితం. అప్పుడు కొత్త జీవితంలో అపొస్తలుల బోధ యందును రొట్టె విరుచుట యందును ఏడదాకా ఉండి వాక్యంతో అంటుకట్టబడి, సంఘంతో అట్టగాటబడి, వాక్యంతో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ ముందుకు సాగే గొప్ప అవకాశం ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఆయన మరణం యొక్క సాదృశ్యమందు, ఎక్కడ ఆయన మరణం యొక్క సాదృశ్యం ఏది? బాప్తీసము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన. ఐక్యం ఎప్పుడైతామండి? బాప్తీసంలో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. చూడండి పిల్లలు, ఇది బాప్తీసంలో బైబిల్ సిద్ధాంతం. యేసుక్రీస్తు నామములో బాప్తీసం అంటే అప్పుడు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసము మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందితే మరి కొత్త జీవితం, పాత జీవితాన్ని బాప్తీసంలో సమాధి చేయబడుతుంది, పాప జీవితాన్ని సమాధి చేయబడుతుంది. యేసుక్రీస్తులో బాప్తీసం పొందుకున్న తర్వాత, లేచిన తర్వాత నూతన సృష్టి, కొత్త జీవితము. క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి. నూతన సృష్టి పొందిన మనము ఏం చేయాలా? సిలువను ఎత్తుకోవాలి. శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయని లేఖనాలు చెప్తున్నాయి. మత్తయి సువార్త 38వ అధ్యాయం 39, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొను వాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను. సువార్త నిమిత్తం మనం కష్టపడాలి. సువార్త నిమిత్తము మనము ముందుకు సాగాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, క్రీస్తులో నువ్వు లేపబడితే ఏ విధంగా ఉంటావు అని లేఖనం చెప్తుంది. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, చూడండి, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, కానీ అక్కడ పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చూడండి ఎంత చక్కగా ఉన్నదండి.
పైనున్న వాటి మీద అందే మీ మనసు ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు బాప్తీసంలో మృతి పొందారు, క్రీస్తు పాలిభాగస్తులయ్యారు. చూడండి, మరి మృతి పొందారు, యేసుక్రీస్తు మరి ఏకమయ్యారు, మృతి పొందారు. మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూడండి, మన జీవము క్రీస్తు కూడా దాచబడి ఉన్నది. అందుకోసమే మన పైనున్న వాటిని మీదనే మనసు పెట్టాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదని లేఖనము పదే పదే చెప్తున్నా కూడా మరి మనం తీసుకున్న బాప్తీసాలు సరిగా లేక ఈ లోక సంబంధమైన వాటి కోసం పరిగెడుతున్నామే. మనం తీసుకునే బాప్తీసం బైబిల్ సిద్ధాంతపరంగా ఉన్నదా లేదని వాక్యమును బట్టి వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. మృతులలో నుండి లేపిన వాని యందు ఆత్మ మీలో నివసించినేడా. మృతులలో నుండి మీరు క్రీస్తులో చూడండి, రోమీల రాసిన పత్రిక 8:11 రాయబడిన మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తును యేసును లేపిన వాడును చావునకు లోనైనా మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఎంత చక్కటి అద్భుతమైన మాట చూడండి పిల్ల. మనము ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎందుకు మనము ఆత్మీయంగా ఎదగట్లేదు, ఏమైంది లోపం, మన లోపం ఏమున్నది అని వాక్యంను బట్టి మనమే ఈరోజు మనం సంఘానికి వచ్చిన మనము అద్భుతంగా మనం ఆలోచన చేయాలి, లేఖనాలను బట్టి ఆలోచన చేయాలి. చూడండి పిల్లలు, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే గలతీయుల రాసిన పత్రిక 2:19-20 నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తం ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని అని పౌలు గారు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో నేను చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరూ విశ్వాసముంచుచున్నాను అని మరి పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లలు, మరి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మన కోసమే జీవిస్తున్నామా? మరి యేసుక్రీస్తుని గురించి, సువార్తను గురించి జీవిస్తున్నామా? చూడండి పిల్లలు, మన జీవితం ఎలా ఉన్నది? అందుకోసమే మనమే ఆలోచన చేయాలి. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ధర్మశాస్త్ర విషయంలో కాదు, ధర్మశాస్త్రం విషయం నాకు సంబంధం లేదు, అందుకోసం క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఏ విధంగా ఉన్నాము? అందుకోసమే మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే దావీదు మరి ఏమని చెప్పడు, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని ముందుగా తెలుసుకున్నాడట. మరి అపొస్తలుల కార్యం 2:31 క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని తన పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అపొస్తలులు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? అపొస్తలుల కార్యం 4:33 ఇది యుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. దైవ కృప అందరికీ అధికంగా ఉండెను. పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు అపొస్తలులు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు పిల్లరా. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం మరి మనం ఆలోచన చేసుకోవాలి. మనం దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాము? యోహాను సువార్త 11:21 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోక బ్రతుకును. నేనే జీవమును, నేనే నాయందు విశ్వాసం ఉంచువాడో చనిపోయినను బ్రతుకును అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. ఏ విధము చేతను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగునని పౌలు గారు ఏ విధం చేతనైనను ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు దేని గురించి? సువార్త నిమిత్తం అవమానాలు పడ్డాడు, దెబ్బలు పడ్డాడు, హింసలు పొందుకున్నాడు సువార్త నిమిత్తం, సువార్త పనిలో. చూడండి, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:10 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయన పునరుద్ధానం బలము ఎలుగు నిమిత్తము మరి నేను శ్రమపడ్డాను అంటున్నాడు. మరి మీలో కొందరు పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఆ రోజే మొదటి శతాబ్దంలో పునరుద్ధానం లేదు, ఏం లేదని ఆ రోజే చెప్పారు. ఇప్పుడు కాదు చెప్పేది, పునరుద్ధానం లేదని కొందరు చెప్పారట. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15:12 రాయబడిన మాట, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండని ఎడల ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్తున్నారు? యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటే మీరు మృతులకు పునరుద్ధానం కలగలేదని ఎట్లు చెప్తున్నారని పౌలు గారు మరి హెచ్చరించాడు. చూడండి పిల్లరా, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15:21 మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగెను.
చూడండి పిల్లలు, సద్దుకయ్యలు పునరుద్ధానం లేదని వారు వాదించారు. మొదటి శతాబ్దంలో 2వ అధ్యాయం 23వ అధ్యాయం 7వ వచనంలో సద్దుకయ్యలు పునరుద్ధానం లేదని, దేవదూతయనను ఆత్మయనను లేదని చెప్పుదురు కానీ పరిసయ్యులు రెండును కలవని చెప్పుకొనిరి. చూడండి పిల్లలు, యేసుక్రీస్తుని గురించి పునరుద్ధానం లేదని వాదించారు. అప్పుడు 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు. చూడండి పిల్లలు, ఆ రోజు సత్య విషయము మరి లేదు అని అనేకులను వాక్యం నుంచి తప్పించే భయంకరమైన పరిస్థితి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 32వ వచనం, మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. మరికొందరు దీనిని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి చెప్పు, మేము మళ్ళీ వింటామని అపహాస్యం చేశారట. చూడండి పిల్లలు, ఆ అపహాస్యం చేస్తే మరి అపోస్తలులు ఊకున్నారా? మరి మృతుల పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతి సద్దుకయ్యలు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున వారు మరునాటికి వారిని కావలిలో ఉంచారు. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 5వ వచనము, వారిలో ఒక భాగం సద్దుకయ్యలు మరి ఒక భాగం పరిసయ్యులు ఉన్నట్లు పౌలు గ్రహించి, నేను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గురించి మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాడు. చూడండి, సో ఎందుకు మరి పౌలు గారు మరి సభలో మరి బిగ్గర చెప్పాడు? మృతుల పునరుద్ధానం ఉన్నది. ఆ మృతుల పునరుద్ధానం గురించి నేను మరి ఈ చెరసాలలో ఉన్నాను. మరి మృతుల పునరుద్ధానం ఉన్నది. మృతుల పునరుద్ధానం కలిగాను యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అపోస్తలులు దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? మృతుల పునరుద్ధానము కలిగాను. చూడండి, దేవుడు మీరు ఈ జీవాధిపతిని మీ శిలువకు అప్పగించారు. దేవుడు ఆయనను తిరిగి లేపెను. దానికి మేమందరం సాక్షులమని అపోస్తలులు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి మనం ఏం చేయాలా? క్రీస్తుని నమ్ముకున్న నీవు నేను యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ మనకు కలుగుతాయి అంటున్నావా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో క్రీస్తునందున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అంటున్నది. దౌర్భాగ్యులట. ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు ఎదుకు వస్తే దౌర్భాగ్యులు అవుతారని లేఖనం చెప్తుంది. మరి ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు ఎదుకు రాకూడదు, యేసుక్రీస్తుని నమ్ముకోకూడదు. మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకోవాలి. చూడండి, మరి భౌతిక మరణం ఉంటుంది, ఆత్మమరణంకు జోగాడిన మనం పాతాళానికి జోగాడుతున్న మనల్ని మా పాతాళం నుంచి విడిపించడానికి మనందరి ఆత్మలకు కనతండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడో పరలోకంలో తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పరుచుకొని సహోదరులారా మేమేమి చేతము అంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిడు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. ఎంత గొప్ప భాగ్యము! అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఇలా కాకుండా దేనికోసమో ఈ ప్రకృతి సంబంధమైన వాటి కోసమో బాప్తిసం తీసుకొని నేను క్రైస్తవుని అని భుజాలు వేసుకుంటే అది సరి అయినది కాదు. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుంటే అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవ పునరుద్ధానం. చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడి సహోదరులారా మేమేం చేద్దాము అంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి. అప్పుడు నువ్వు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు, దేవుని కుమారులము, దేవుని ఇంటివారము. ఇంత గొప్ప భాగ్యము, పరలోక వారసులము, ఇంత గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని పొందుకున్న మనము అపొస్తల బోధ యందును సహవాసమందును రోట విరుచుటయందును ఎడతెగక ఉండాలి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును, మనం పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో మరి కాపాడుకోవాలి.
పౌలు గారు భయముతోనూ వణుకుతోనూ నా సొంత రక్షణను కాపాడుకున్నాను. మన సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకోవాలి. మన పొందిన రక్షణ పోతుందా అంటే పోయే భయంకరమైన పరిస్థితి మన ముంగట్నే ఉన్నది. అందుకోసమే భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకోవాలి. మరి సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు. ఈ లోక సంబంధమైన వాటిని చూపెడతాడు. కోటలు కట్టుకో, మెడలు కట్టుకో, మిద్దలు కట్టుకో అని చెప్తాడు. నువ్వు క్రైస్తవుడు, నీకు దాకా పరలోకం ఎవరికి లేదని వాడు నిన్ను భ్రమపరుస్తాడు. అందుకోసమే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిజం, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకున్నామా లేదా అని మనల్ని మనం వాక్యమును బట్టి ఆలోచన చేసుకోవాలి, లేఖనాలను బట్టి ఆలోచన చేసుకోవాలి. ప్రిల్లారా, మనం ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? ఎందుకు మనలో ఈ అలజడులు జరుగుతున్నాయి? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిజం ఉన్నదా లేదా? మరి క్రీస్తు పునరుద్ధానంలో మనం పాలిభాగస్తులు అయ్యామా లేదా? మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవ పునరుద్ధానం చూడండి ఎంత అద్భుతమైన అంశం ద్వారా మనం ఈరోజు ఎన్నో లేఖనాల ద్వారా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకునేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ప్రియులారా, మరి ఈ అంశం ద్వారా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ క్రీస్తు పునరుద్ధానంలో క్రైస్తవ పునరుద్ధానం అనే అంశం ద్వారా ఎన్నో వాక్యాల ద్వారా మనం హెచ్చరించిన విధానంలో స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంను కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు వినండి వాక్యాన్ని, ఆత్మీయతలో అభివృద్ధి పొందండి, అనేకులకు చేర్చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.